అందరికీ కూడా సఫల ఏకాదశి శుభాకాంక్షలండి. సఫల ఏకాదశి కథ, పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో మనం. అయితే అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా మరి. హిందూ గ్రంథాలలో అనుసరించి మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. అందులో సఫల ఏకాదశి ఒకటి. మన హిందూ మతంలో ఏకాదశి రోజు చేసే ఉపవాసం వలన చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. తపస్సు, యాగం, పవిత్ర నదీ స్నానం చేయడం కన్నా కూడా ఈ ఉపవాసం ఉండడం వలన కలిగే పుణ్యం చాలా గొప్పదని నమ్ముతారు. సఫల ఏకాదశి రోజున హిందువులు నిష్టగా ఉపవాసం చేయడం వలన భక్తులు వారి యొక్క పాపాలను పోగొట్టుకొని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని నమ్ముతారు. సఫల ఏకాదశి లోకరక్షకుడైన విష్ణువు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున భక్తులు అందరూ విష్ణువును ఆరాధిస్తారు. సఫల అంటే అభివృద్ధి చెందడం అని అర్థం. జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని, ఆనందాన్ని పొందాలి అనుకున్నవారు ఈ ఏకాదశిని ఆచరించాలి. సఫల ఏకాదశి వ్రతం యొక్క కథ. చంపావతి అనే రాజ్యాన్ని మహిష్మత్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు 5 కుమారులు. ఆ 5 కుమారులలో రాజు పెద్ద కుమారుడు, ధైర్యవంతుడు, అలాగే దుర్మార్గుడు కూడా. అతని ప్రవర్తన మంచిగా ఉండేది కాదు. రాజు మరియు మిగిలిన కుమారులు రాజు యొక్క కుమారుడికి లుంబక్ అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత లుంబక్ యొక్క ప్రవర్తన చాలా రాక్షసంగా మారింది. ఒకరోజు రాజు పెద్ద కుమారుడు లుంబక్ దొంగతనానికి ప్రయత్నిస్తాడు. కానీ రాజు యొక్క భటులు అతన్ని పట్టుకుంటారు. అప్పుడు రాజుగారు అతన్ని రాజ్యం నుంచి పంపించేస్తారు. లుంబక్ అడవిలో ఒక మర్రి చెట్టు కింద నివసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో లుంబక్ తన యొక్క అలవాట్లు, తన జీవితాన్ని ఎలా నాశనం చేశాయో బాధపడుతూ పాపాలు చేసినందుకు పశ్చాత్తాపపడతాడు. అనుకోకుండా ఏకాదశి తిథి రోజున అతను ఒక చెట్టు కొన్ని పండ్లను తీసుకొని వచ్చి విష్ణువుకు సమర్పించాడు. అతనికి ఎవరు ఆహారం పెట్టలేదు కాబట్టి రోజంతా ఆహారం తీసుకోలేదు. అతను తనకి తెలియకుండానే ఏకాదశి ఉపవాసం చేస్తాడు. వ్రతాన్ని పాటించడం ముగించాడు. అలా లుంబక్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. రాజుగారు లుంబక్ యొక్క ప్రవర్తన గురించి తెలుసుకొని తిరిగి రాజుగారు అతనిని తన వారసుడిగా ఒప్పుకున్నాడు. అలా లుంబక్ ఏకాదశి తిథి రోజున తనకు తెలియకుండా వ్రతం ఆచరించి గొప్ప ఫలితాన్ని పొందాడు. సఫల ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకోబోతున్నాం. ఏకాదశి వ్రతం దశమి నాడు సూర్యాస్తమయం తర్వాత ప్రారంభం అవుతుంది. ఏకాదశి రోజున వేకువజామున నిద్రలేచి ముందుగా స్నానం ఆచరించాలి. తరువాత ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం మొదలు పెట్టాలి. ఇంట్లో గంగాజలం చల్లి విష్ణువును పూజ చేయాలి. పూలు, తులసి ఆకులు, అగరబత్తులు, పండ్లు విష్ణువుకు సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. రాత్రి విశ్వముకుండ నారాయణుని స్తోత్రాలను జపించండి. తరువాత రోజున స్నానం చేసి బ్రాహ్మణునికి ఆహారం పెట్టండి. వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఉపవాసం విరమించండి. ఉపవాసం సమయంలో బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. సఫల ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు యుధిష్ఠిరునికి వివరించారు. శ్రీకృష్ణుడు
నేను సఫల ఏకాదశి వ్రతం నుంచి పొందేంత సంతృప్తిని పెద్ద యాగాల నుండి కూడా పొందలేదు అని ఈ ఉపవాసం గురించి వివరించారు. ఈ ఉపవాసం చేసిన వారు అన్ని పనులలో విజయాన్ని లభిస్తుంది, గొప్ప పుణ్యం మరియు శుభం జరుగుతుంది. రాత్రిపూట నిద్రపోకుండా భజన కీర్తనలు చేసే భక్తులకు ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. ఈ వ్రతం చేసిన వారు సుఖాన్ని అనుభవించి మరణానంతరం విష్ణులోకాలనికి వెళ్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.